కన్నీళ్లకు కరిగిపోయి కాని నా పిల్లల్ని దగ్గరికి చేర్చుకోలేను. నింద నింద అనే మాట నీకు ఊత పదమైంది. నువ్వు ఏడ్చి పెడబొబ్బలు పెట్టి నీ పిల్లలే అని ఒత్తి ఒత్తి పలికినంత మాత్రాన నేనేం ఎగిరి గంతయ్యను. వాళ్ళనేం చంకనెత్తుకోను. ఎప్పటికీ వాళ్ళు నా పిల్లలు కాలేరు. వాళ్ళ కోసం నేనేం చెయ్యలేను. వద్దు గుణ, వద్దు. అంత కఠినంగా మాట్లాడుకో ప్లీజ్. ఒక్క క్షణం నన్నుగా చూడు. నా బాధ అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను. నాకింకా పోరాడే శక్తి లేదు, పోట్లాడే ఓపిక కూడా లేదు. నీ చేతులారా చేసుకున్నావు, అనుభవించు. చెప్పించు, ఇంకా చెప్పించు. కసి తీరా నా బతుకు నాశనం కావాలని కోరుకో. కానీ నా మాట నమ్మి వాళ్ళని నీ పిల్లలుగా అంగీకరించు. ఏళ్ల తరబడి ప్రేమ పంచి పెంచుకున్నాను కూడా. వాళ్ళు నాకు దూరం అయితే జీవోత్సవంలో మిగిలిపోతాను. ఒంటరి దాన్ని అయిపోతాను, అనాథగా మిగిలిపోతాను. నా కడుపును పుట్టిన పిల్లల్లో ఒక్కళ్ళని నీ సొంతం చేసుకున్నావు. నాకే అర్హత లేదంటూ బయటకు గెంటేశావు. దేవుడు పిల్లల్ని చూసుకుని బ్రతుకు అనే దారి చూపించాడని వాళ్ళ కోసం అవమానాలు అవహేళనలు భరిస్తూ ఒంటరి పోరాటం చేశాను. ఇప్పుడు వాళ్లే వెళ్ళిపోతే ఎలా బ్రతకగలను? ఇప్పుడు అందరూ నన్నే ఒంటరిదాన్ని చేసి ద్వేషిస్తుంటే నేనేమైపోవాలి? ఎందుకు బతకాలి? గుణ, ఆలోచించు. నేను చావడానికైనా సిద్ధమే, కానీ వాళ్ళు నీ పిల్లలు కాదంటే నేను భరించలేను. ప్లీజ్ గుణ, ఒక్క మాట చెప్పు. వాళ్ళు నీకు అప్పగించి నేను శాశ్వతంగా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాను. నీకెన్నిసార్లు చెప్పాలి? కాదు అని నేనంటుంటే అవును అని నువ్వెన్నిసార్లన్నా అది నిజమైపోదు. నా వెంట పడుతున్నావు, నన్ను వేధిస్తున్నావు. నిన్న మొన్నటిదాకా నిజం నా గురించి విను అని వెంటపడ్డావు. ఇప్పుడు పిల్లల గురించి హాస్పిటల్కి రావాలంటేనే భయం వేస్తోంది. నువ్వు కనపడినా, నీ పేరు వినపడినా తెలియని టెన్షన్, బీపీ, నరాలు చిట్లిపోతుంటాయి. నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నేను పేషెంట్లని చూడాలా? నువ్వు చెప్పేది వింటూ కూర్చోవాలా? ఎందుకు నా వెంటపడి వేధిస్తున్నావు? ఎంతసేపు నీ వాదన, వేదన, రోదనే కాని మా గురించి ఆలోచించవా? ఇంకొక్కసారి నా కంట పడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు చావుకి సిద్ధమన్నావు, నేను చంపడానికి సిద్ధపడితే నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావో వాళ్ళే నష్టపోతారు. జాగ్రత్త. గుణ, వదినా, నువ్వు అలా బాధపడుకోదునా. సమయానికి తరుణ్ కూడా అందుబాటులో లేడేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎందుకు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది? అక్క, అన్నయ్య వస్తున్నాడు. చూడరా, మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు అన్నయ్యకి చెప్పకు. ఏ? వద్దు అని చెప్పాను కదరా, ప్రశ్నలు వేయకు. ఎక్కడికన్నయ్యా? పొద్దునే బయలుదేరా?
నా బర్త్డే ఫంక్షన్లో తాతయ్య మరణానికి సంబంధించి మీకు ఒక హ్యాండ్ ఫోటో పంపించాను కదా. మన దగ్గరున్న వీడియో ఫుటేజ్లో క్లారిటీగా చెయ్యవరదో, ఆ తరువాత ముందు ఏం జరిగిందో కంటిన్యూటీ లేదు కదా. అత్తకి సంబంధించిన వివరాలు ఆ ఒరిజినల్ ఫుటేజ్లో ఏమైనా దొరుకుతాయేమో ఎడిట్ చేయని వీడియో చూద్దామని బయలుదేరాను. మీరు ఏదైనా పని మీద వెళ్తున్నారా? లేదన్నయ్య, ఊరికి అలా బయటకొచ్చాం. సరే రండి, ముగ్గురం వెళ్దాం. ఒకళ్ళ కంట పడంది మరొకళ్ళ కంటే ఏదైనా పడుతుందేమో. కీన్గా వీడియోని అబ్జర్వ్ చేద్దాం. ఒరిజినల్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో. హలో అండి. నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చారు? నన్ను గుర్తుపట్టారా? భలేవారే, మొన్న మీ బర్త్డేకి వీడియో ఫోటో కవరేజ్ చేసింది నేనే కదా. బాగానే గుర్తుంచుకున్నారు. మేము ఆ ఫొటోస్ వీడియోస్ గురించి వచ్చాం. ఆల్రెడీ పంపించేశాను కదా. ఆ, ఆ, పంపించారు, ఎడిట్ కాపీ పంపించారు, కానీ మేము ఒకసారి ఒరిజినల్ చూద్దామని వచ్చాం. ఒరిజినలా? దేనికండి? ఆ, ఆ, కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ వీడియోస్ అవసరమైనవి ఉన్నాయి. కొంతమంది గెస్ట్లు కూడా మిస్ అయ్యారు, అందుకోసమే. ఓ అవునా, సరే అవి లోపల సిస్టంలో ఉన్నాయి, కాపీ చేసి తీసుకొస్తాను. మీరు అంతవరకు వెయిట్ చేయండి. Don't show any photos or videos to the children. ఇదేంటి, ఎవరో 10,000 పంపించారు. పిల్లలకి ఒరిజినల్ ఫొటోస్ వీడియోస్ చూపించొద్దంటున్నారు. అయినా నాకెందుకు, చూపించకుండా ఉంటే 10,000 లాభం వస్తుంది కదా. ఇదిగోండి సార్, ఇందులో కాపీ చేశాను. ఈ సిస్టంలో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఏమైందండి, మీకు కావాల్సిన మెటీరియల్ దొరికిందా? లేదండి, ఇవి కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. మీరు టోటల్ పార్టీ అంతా కవర్ చేయలేదా? చేశాం సార్, కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు కొంత డిలీట్ అయిపోతుంది కదా. సరేనండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే.
ఏదో దొరుకుతుంది, ఏదో సాధిద్దాం అనుకున్నాను. మన ప్రయత్నానికి కాలం కూడా కలిసి రావట్లేదు. ముందు కనిపించిన అతని తీరుకి, లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అతనిలో కనిపించిన ప్రవర్తనకి తేడా కనిపిస్తోంది. సంథింగ్ ఈజ్ రాంగ్. సరే, ఈ ప్రయత్నం ఫలించకపోతే మరో ప్రయత్నం ప్రారంభిద్దాం. వేరే రూట్లో అయినా ట్రై చేస్తాను. సరే, మీరు వెళ్ళండిరా. మీకోసం అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. వచ్చి చాలాసేపు అయింది కదా. అన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం ఎందుకు? మేము ఇంటికి వెళ్ళాం. అదేంటి, ఇంటికి వెళ్ళలేమంటున్నారేంటి? మేము అమ్మకి చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేసాం అన్నయ్య. మేమింకా ఆ ఇంటికి వెళ్ళదలుచుకోలేదన్నయ్య. ఏం మాట్లాడుతున్నారా? ఇంట్లో నుంచి వచ్చేయడం ఏంటి? ఇంటికి వెళ్ళలేకపోవడం ఏంటి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? నిన్నే చెప్పాను కదరా, నాకు చెప్పకుండా మీరు ఎలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అని. ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటే అవతలి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించరా? అసలే అమ్మ అపనిందలు భరించలేక నానా అవస్థలు పడుతుంది. అవమానాలు భరించలేక సతమతమవుతుంది. మీరు ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారా? అమ్మని మానసికంగా చంపేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచనలు ఎలా వస్తున్నారా మీ బుర్రలకి? మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని అవతల మనుషుల ప్రాణాలు తీకండ్రా. లేదన్నయ్య, మేమమ్మతో కలిసి ఉండలేం. బుద్ధి లేని మాటలు మాట్లాడకు మధు. అమ్మతో కాకపోతే ఎవరితో కలిసి ఉంటారే? నాన్న మిమ్మల్ని తన పిల్లలు కాదంటున్నాడు కదా. మీరు అమ్మని వద్దనుకుంటున్నారు. స్వతంత్రంగా బ్రతికే శక్తి వచ్చిందా మీకు? ఆవేశపడి జీవితాలు నాశనం చేసుకోకండి. నిజానిజాలు బయటపడ్డానికి కాస్త టైం పట్టొచ్చు, కానీ అమ్మ తప్పు చేసిందని మాత్రం అనుకోకండ్రా. అమ్మ దేవతరా. ఆలోచించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండిరా. అంతేకాని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఇంకోసారి ఇలా అమ్మని కాదనుకున్నా, వెళ్ళిపోతాం అనే మాటలు మాట్లాడినా మర్యాదగా ఉండదు చెప్తున్నా. మీరు కనపడగా అమ్మ ఈ పాటికే వెలవెల్లాడిపోతూ ఉంటుందిరా. పదండ్రా. సర్లే అన్నయ్య, మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళు. మీరెన్ని చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎలా నమ్ముతాను? రండి, నేనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెడతాను. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, సరేనా? పదండి. ఎందుకే నీలో నువ్వే ఇలా కుమిలిపోతున్నావు? మార్గం ఆలోచించాలి కానీ ఇలా మదన పడితే ఎలాగే? దుఃఖం దారి చూపిస్తుందా చెప్పు? బ్రతుకు చీకటైపోలేదే. మనం కాస్త చీకట్లో ఉన్నాం. వెలుగు కోసం వెతకాలి. ఆ వెతుకులాటకి దారేంటో ఆలోచించాలి. అయిపోయిందమ్మా, అంత సర్వనాశనం అయిపోయింది. నాకు తోడుగా ఈ కన్నీళ్లు మాత్రమే మిగిలాయమ్మా. మొదట దేవుడు నన్ను కోపగించుకున్నాడు. ఆ తర్వాత నా అనుకునే వాళ్ళందరూ నా మీద కోపం పెంచుకుంటూ వచ్చారు. నన్ను వేలేశారు, గెంటేశారు. ఇప్పుడు నేనంటే ద్వేషం పెంచుకున్నారు, అసహించుకుంటున్నారమ్మా. నేనే తప్పు చేయకుండానే తప్పుడు దాన్ని అయిపోయాను. దోషం లేకుండానే దోషిగా తలుంచుకొని నిలబడాల్సి వస్తుంది. నన్ను సమర్థించే వాళ్ళు లేరు. నన్ను నేను సమర్థించుకోవడానికి ఈ ధైర్యం సరిపోవడం లేదు. ఆశ చచ్చిపోయిందమ్మా.
ఆసరా అంటూ ఏమి మిగల్లేదనిపిస్తుంది. ఒడిదుడుకులు తట్టుకున్నాను, ఎత్తు పల్లాలు దాటొచ్చని అనుకున్నాను, కాలం కలిసి వచ్చిందనుకున్నాను, దైవం సహకరిస్తుందన్న చిన్న భ్రమలో మళ్ళీ బ్రతుకు మీద ఆశ పెంచుకున్నాను. కానీ ఒక్కొక్కరిగా నా జీవితం నుంచి దూరం అయిపోతున్నారు. నేను పెంచుకున్న బంధాలన్నీ నన్ను వెక్కిరిస్తున్నాయి. తాళి ఎగతాళి చేసింది, బ్రతుకు నవ్వులాటైపోయింది. నేను కన్న నా బ్రతుకులే నన్ను చీకొడుతున్నాయమ్మా. అమ్మా, నువ్వు నిజం చెప్పు, నీకు కూడా నా మీద కోపంగా ఉందమ్మా? పేగుబంధం ఆ కోపాన్ని బయటపడకుండా దాస్తుందమ్మా? నీకు కూడా నా నుంచి దూరం అయిపోవాలని అనిపిస్తుంది కదా? చెప్పమ్మా, చెప్పు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు అయిపోతున్నాయి. విధిరాతో తలరాతో నా కర్మని నేను సరిపెట్టుకుంటాను. వెతికితే ఏ ఆధారం దొరికినా ఇదే ప్రయత్నం చేస్తాను. గెలుస్తావు జరణి. నీ జీవితంలో అపజయాలంటూ ఏమీ లేవు. ఏ చింత అయినా తాత్కాలికమే, శాశ్వతం కాదే. అమ్మా, చిన్న మధు వచ్చేసారా? ఈ అమ్మ బాధని అర్థం చేసుకొని వచ్చేసారా? ఆగవే, చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? బుద్ధుందా మీకు? ఎందుకు రద్దీనిలా ఏడిపిస్తున్నారు? వద్దమ్మా, వద్దు. మీరు దీన్ని కాదనుకుని వెళ్ళిపోతే ఇది బ్రతుకుతుందా? దాని ప్రాణాలు మీ మీదనే కదనే ఉన్నాయి. ఎందుకే దాని మనసు ముక్కలు చేస్తున్నారు? గుండెల మీద తన్ని వెళ్ళిపోవాలని చూస్తారా? అమ్మమ్మ ప్లీజ్. చిన్నపిల్లలమ్మమ్మ, తట్టుకోలేని బాధ వాళ్ళనేదో తప్పుడు నిర్ణయానికి దారి చూపించింది. అది కాదురా, ఇది ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలుసా? తల్లిగా భయపడుతున్నాన్రా. వీడిలా వెళ్ళిపోతే వాళ్ళని కన్న తల్లిగా ఇదంతా మదన పడుతుందో అర్థం చేసుకోకపోతే ఎలా? చిన్నపిల్లలేంట్రా చిన్నపిల్లలు? కాస్త కూడా తల్లి గురించి ఆలోచించలేరా వీళ్ళు? మాటలు అనడమే కానీ మనసు తెలుసుకోలేరా? అమ్మమ్మ, ఇది ఆవేశపడే టైం కాదు. నువ్వు వీళ్ళలా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి తీసుకొచ్చాను. మీరెవరూ ఇంక టెన్షన్ పడద్దు. అన్నీ నేను చూసుకుంటాను కదా. ధైర్యంగా ఉండండి అమ్మమ్మ. అన్నీ నిందలని తెలిసినప్పుడు నిజం ఒకటి ఉంటుంది కదా. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటకొచ్చి తీరుతుందని తాతయ్య చెప్పేవారు. ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా ఏ లోకంలో ఉన్నా మనకి న్యాయం చేస్తాడమ్మమ్మా. ధైర్యంగా ఉందాం, దారులు వెతుక్కుందాం. మధు, చిన్న, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. చూడండి అమ్మ ఎంతలా అల్లాడిపోతుందో. మాట వినండిరా. అమ్మకి సాయంగా ఉండండి.
తల్లి మనసు బాధపడితే మనకు కలిసి రాదు. ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే మిమ్మల్ని చెల్లిగా తమ్ముడిగా నేను అంగీకరించను. జాగ్రత్త. అమ్మా, కన్నీళ్ళకి సమస్యలు పరిష్కారం కావమ్మా. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. నీకు ధైర్యం చెప్పేంత వయసు కాదు నాది. ఆలోచించాలి కానీ అధైర్యపడద్దమ్మా. మీరు నిరాశపడద్దు. నేను నిజం వెలికి తీసే ప్రయత్నంలోనే ఉన్నాను. వస్తానమ్మా. ఇది నువ్వు వినాల్సిన ముఖ్యమైన విషయం రా. విషయం విన్నాక నువ్వే షాక్ అవుతావు. అంత షాక్ అయ్యే వార్త ఏంటో? రేపు సౌమ్యకి మీ నాన్నకి పెళ్లి ఫిక్స్ చేయబోతున్నాను రా. నువ్వు ఫిక్స్ చేద్దాం అనుకున్న పెళ్లికి మా నాన్న ఒప్పుకోవాలి కదా. పిచ్చోడా, వాడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు రా.